ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం 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 ప్రసన్నాంజనేయం. అక్కడేదో చిన్న వెళ్తురుంది, వెళ్ళటం మంచిది. అదేంటి ఆ లైట్ దానంతట అదే వచ్చేస్తుంది? అమ్మో! శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. భయపడకు బాలక, నేను అగ్నిదేవతను. అగ్నిదేవత ఎందుకు వచ్చారు? గ్రహణ కాలంలో సంచరిస్తాను, అది నా ధర్మం. నమస్కారం అగ్నిదేవత. చిరంజీవ, నిన్నో ప్రశ్న వేస్తాను, అగ్ని సాక్షిగా నిజం చెబుతావా? ప్రశ్న? నిజమా? చెప్తాను. నేనేం అసలు అబద్ధాలు అన్ను. అబద్ధం? అప్పుడప్పుడు ఆడతాను. ఇప్పుడు నిజమే చెప్తాను. అగ్ని సాక్షిగా అబద్ధం అస్సలు అన్ను. బాలక, నిన్ను మీ నాన్న నీ మరదలు తులసితో ఎందుకు మాట్లాడొద్దన్నాడు? అగ్నిదేవతవు నీకు తెలీదా? అరే, నాకే ఎదురు ప్రశ్న. తప్పింది తప్పింది తప్పింది. మాట్లాడొద్దు అన్నారు. నిజమేంటి ఎందుకని చాలాసార్లు అడిగాను. నీకు అనవసరం అని అరిచాడు, కానీ ఏం చెప్పలేదు. నిజమా? ప్రమాణ పూర్తిగా నిజం. ఇప్పుడు కూడా అదే మాట అంటున్నావు కాబట్టి నమ్మక తప్పదురా పప్పు. నువ్వా? హడలు కొట్టి చంపావు కదే. వస్తే నిన్ను నీళ్ళెక్కడ దొరుకుతాయే? సరే, కాగడ ఉంది కదా, పద చూద్దాం. గ్రహణంలో తాకూడదురా. పిచ్చా, పద చూద్దాం. ఉంచర్రా. తులసి, ఎలా? ఐ లవ్ యూ. మనసు మనసు ఇది నీ వేళ హృదయం
ఏమన్నావురా? నేనేమన్నాను? ఏమనలేదు. లేదు అన్నావు. చెప్పురా, మళ్ళీ చెప్పు. ఏమన్నా? నేనేం అనలేదే. రే వద్దు, అబద్ధం ఆడొద్దు. చెప్పురా. ఐ లవ్ యూ అన్నావు కదా. అంత లేదు నీ ఫేస్కి. కొట్టానంటే మాడు చుట్టుతుంది. రాయ్ చెప్పు. ఊతినే ఏదో ఎక్కి లాగడానికి అన్నాను. ఎక్కడ ఆగడానికేనా? అవును. నా అమ్మను. అవునే, నిజంగా ఎక్కి లాగడానికే అన్నా. నేను నమ్మనురా. ఇదిగో గ్రహణం వీడుతుంది, నువ్వు కూడా అనుమానం వీడు. లక్ష్మి. వెంకటలక్ష్మి. అదే లేవే, బాగా తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ పట్టుకునిరా. అలాగే అత్తయ్య. బావ కూడా తాగుతాడేమో అడిగొస్తా. బావా. పిన్ని, బావా నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తే వంట చేద్దాం. అవన్నీ నేను చూసుకుంటాలే దుర్గా. బావా. 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 అత్తయ్య. 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 బావా. బావా. ఏంటే, ఏమైంది? ఏంటే? బావ పైన లేడత్తయ్యా. లేడా? అదేంటే, ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేశాడు. అర్జెంటుగా ఏదో ప్రాజెక్ట్ కి సంబంధించిన పేపర్స్ మెయిల్ చేయాలి, చాలా పనుంది, ఇంటికి వెళ్ళాలి అని చెప్పొచ్చాడు కదా. ఇంట్లో లేకపోవడం ఏంటి? సరిగ్గా చూసావా? అత్తయ్యా. ఏంటే? నాకు బావ గుళ్ళోనే ఉండిపోయాడేమోనని అనుమానంగా ఉంది. గుళ్ళో ఉండిపోవడం ఏమిటే? తలుపులు మూసేస్తున్నా, అందరూ బయటికి వెళ్ళండి అని పూజారి గారు చెప్పారు కదా. అయినా ఫోన్ వచ్చింది, వెళ్ళాలి అని మనకంటే ముందే బయలుదేరాడు కదా. అబద్ధం చెప్పాడనిపిస్తుంది. అబద్ధం చెప్పాల్సిన కర్మ వాడికేంటి? ఆ దేవత కోసం. దేవత? బావగారి దేవత తులసీదేవి గారి కోసం. తులస? అవును, బావ కోసం అది దాక్కుంది. దానికోసం నీకు అబద్ధం చెప్పాడని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళిద్దరు గుళ్ళోనే ఉండుంటారు అత్తయ్య. మనం అర్జెంటుగా గుడికెళ్ళడం మంచిదత్తయ్య. అదంత దుర్మార్గం చేస్తుందంటావా? అలాంటి వాళ్ళు పాపపుణ్యాలు ఆలోచించరు. గుట్ట మీద గుట్ట కింద గుట్టు అని ఎన్ని వార్తలు రావట్లేదు. ఎందుకైనా మంచిది, ముందు నువ్వు వెళ్ళి అది ఇంట్లో ఉందో లేదో చూసిరా. అదున్నా వాడున్నాడేమో వెతికేసిరా. నేను వెళ్ళి రావడం ఎందుకు? నువ్వు రా అత్తయ్యా. ఉంటే అక్కడే అటో ఇటో తేల్చేద్దాం, లేకపోతే అట్నుంచటే గుడికెళ్ళిపోదాం. రా అత్తయ్యా. అత్తయ్య, అనుమానం లేదు, వాళ్ళు ఖచ్చితంగా గుళ్ళోనే ఉన్నారు. సరే పద, గుడికే వెళదాం. ఎక్కడికి? అత్తాకోడళ్ళు ఇద్దరు బయలుదేరారు. మీ సుపుత్రుడి పాకోతం బయట పెట్టడానికి, కళ్ళు కప్పి వాడు ఆడుతున్న నాటకానికి తెరదించడానికి. అబద్ధాలు చెప్పి అమ్మకు చేస్తున్న మోసం అడగటానికి. ఏంటి దుర్గా, ఏంటా మాటలు? అసలేమైందో చెప్పు.
ఏం కావడం ఏంటి, ఏం కావడం? ఆ తులసి ఆగడాలకి దొంగాటలకి హద్దు ఆపు లేకుండా పోయింది. మాయ మాటలు, మంత్రతంత్రాలు, చాటుమాటు మంతనాలు ఎక్కువైపోయాయి. దుర్గా, చెప్పే విషయం ఏంటో సూటిగా చెప్పు. అమ్మా, ఇంటి తాళం చెలువు. దేనికిరా? మెయిల్స్ నా ఫ్రెండ్కి పంపాలి. పనైన తర్వాత మళ్ళీ వెంటనే వచ్చేస్తాను. నువ్వన్నది నిజమైతే ఆ దేవుడి ముందే వాళ్ళ విషయం తెలుస్తా. డ్రైవర్ ఎక్కండి. పదవే. పూజారి గారు, పూజారి గారు, ద్వారాలు మూసున్నాయి. పూజారి గారు పక్కనే ఉంటారండి. పూజారి గారు, పూజారి గారు. నమస్కారం కమిషనర్ గారు. ముందు తలుపులు తెరవండి. అయ్యో, అదేమిటండి ప్రసాద్ గారు, అన్నీ తెలిసి మీరు అపచారానికి పూనుకున్నారు. అపచారం లేదు, అనాచారం లేదు. ముందు తలుపులు తెరవండి. కాసేపట్లో గ్రహణం వీడుతుంది. లోపల వీళ్ళేం చేస్తున్నారు? అయిపోయింది, మొత్తం సర్వనాశనం అయిపోయింది. నాకు బావకి ఇంకసలు పెళ్లే కాదు. గ్రహణం విడగానే తెలుస్తాం కదా. అంత దాకా ఆగితే మా బతుకులు మసిబారిపోతాయి. మా జీవితాంతం మమ్మల్ని గ్రహణం పట్టి పీడిస్తుంది. అవేం మాటలు తల్లి, గ్రహణంలో తలుపులు తెరిస్తే మీకే అరిష్టం. ఊరు వాడకి మంచిది కాదు, చాలా నష్టపోవాల్సి వస్తుంది. తెరవకపోయిన నష్టమే పూజారి గారు, చాలా చాలా నష్టపోవాల్సి వస్తుంది. నేను భరించలేను. ముందు తెరవండి. ఓ 2 నిమిషాలు ఓపిక పట్టండి. ఏంటండి 2 నిమిషాలు? లోపల పిల్లలు ఉండిపోయారు. పిల్లలా? ఎవరమ్మా? మా అబ్బాయి ఆదిత్య, ఆ తులసి. ఓ, తులసి ఆదిత్యలా? కంగారు పడకండి, వాళ్ళేమి చిన్నపిల్లలు కాదు. పైగా గర్భాలయం తలుపులు మూసే ఉన్నాయి. వాళ్ళకి భయం అని కాదు పూజారి గారు, వాళ్ళు చిన్నపిల్లలు కారు, అదే మా భయం. తప్పమ్మా, అలాంటి చింతలు మనసులో రానివ్వకండి. సీతలా నిప్పులాంటిదా తులసి? రాముళ్ళ ధర్మం తెలిసినవాడు ఆదిత్య. ఆ వరస, ఆ పిలుపులు, ఆ పోలిక వద్దు పూజారి గారు. నేను వాళ్ళ ఔన్నత్యం, గుణగణాలు తెలిసిన వాడిని గనకనే మాట్లాడుతున్నాను. వరసలేమైనా వరస తప్పేవాళ్లు కాదు అంటున్నాను. మాకు మీ పురాణ కాలక్షేపం వినే అవసరం లేదు. ముందు తలుపులు తెరవండి. గ్రహణ మోక్షకాలం వచ్చేసింది. అదిగో అబ్బా, నిజం చెప్పరా నువ్వు? ఏయ్, నిజం చెప్పు. ఏం లేదని చెప్పానా? రే, రే, ఏయ్, ఏం చెప్పరా? లేదు, నిజం ఏం చెప్పు. లేదు, తులసి, ఏం అరే, లేదు. ఏయ్, పంతులు గారు, త్వరగా తీయమనండి. తులసి, లే. సిగ్గులేదా నీకు? పాపిష్టిదానా, సిగ్గు తప్పిందానా, గుడి అన్న జ్ఞానం కూడా నశించిందే నీకు? చిచి. గుణగణాలు, ఔన్నత్యం ఏదో అన్నారు కదా పూజారి గారు.
దీనిలాంటి వాళ్ళకి అలాంటివేవి ఉండవు. దుర్గమ్మ, అవ్వా అవ్వా అవ్వా, కాలం కాలం కలికాలం అంటే ఏమోలే, ఎవరికి తోచింది వాళ్ళు అంటూ ఉంటారు అనుకున్నా. చిచ్చి, ఇలాంటివి చూశాక ఇంకా అనకుండా ఎలా ఉంటారు? ఇది నా మీద సవాల్ చేసి నన్ను బావని ఎవరూ వేరు చేయలేరు, ఎందుకు మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడొద్దు అన్నారు, తేలుస్తాను అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. దిష్టి పడితే నేనేం పెట్టాలో అది పెడతానని చాటుగా లాక్కెళ్ళింది ఇందుకే కాబోలు. ఛీ, గుళ్ళో సరసాలా? హ, ఇలాంటి వాళ్లకు గుళ్ళు గోపురాలనే ఉంటాయే. హే మంగళగిరి, ఏయ్! ఏంటే తలదించుకుని పారిపోయి కోనేట్లో దూక్క ఇంకా నిలబడింది కాక మంగళగిరి దుర్గమ్మ అని నోరు తెరుస్తున్నా చీరు పోరేస్తాను, జాగ్రత్త. ఇదేం పెంపకమే? ఇందుకేనా నిన్నేమన్నా అంటే సహించరు అని ఓ మీ అమ్మ బాగేది? ఇందుకేనా ఇలాంటి రాజకార్యాలు వెలగబట్టడానికైనా ఆవిడ గారు మంత్రాలయం వెళ్ళింది? పౌరుషాలు మాటల్లో కాదు, చేతల్లోనూ బతుకుల్లోనూ ఉండాలి. ఏం తల్లి, ఎంత ఆవేశం ఉంటే మాత్రం మరి ఎంత దిగజారుడుతనవా? ఏయ్, ఏంటి, ఏం జరిగిందని మీ అందరూ అలా మాట్లాడుతున్నారు? హుందాగా ఆలోచించండి, స్థాయి తగ్గి తప్పుగా మాట్లాడకండి. ఏంట్రా, ఇంకా స్థాయి, సంస్కారం, హుందాతనం అని మాట్లాడుతున్నావు? చూడు, అంతా ఎలా చూస్తున్నారు చూడు. నా పరువు, ప్రతిష్ట, గౌరవం అంతా మంట కలిసిపోయింది. ఇంకా స్థాయి తగ్గడం ఏంటి? సర్వనాశనం చేశారు కదరా. ఛీ, అసహ్యం వేస్తుంది. నానా, క్యారెక్టర్ అసాసినేషన్ మంచిది కాదు. కళ్ళారా చూసాక కూడా ఇంకేంట్రా కాదు అని దబాయిస్తున్నావు? అంతకన్నా క్షణం ముందు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసా? ఏది నిజం? నింద తప్పు. తొక్కలో కథలు చెప్పకు. నమ్మరా? మీరెవరు నమ్మరా? నాలో తప్పు కానీ, తప్పుడు ఆలోచన కానీ లేదని, నేనే పాపం చేయలేదని ప్రమాణం చేయమంటారా? మామయ్య, నువ్వు నిజం చెప్పడానికి వెనుకాడినా ఆ దేవుడి కళ్ళ ముందు అరచేతిలో హారతి వెలిగించి నేను ప్రమాణం చేస్తాను. రండి.